ఒక అందమైన పల్లెటూరు. ఆ గ్రామం పక్కనే ఒక దట్టమైన చిన్న అడవి ఉండేది. ఆ ఊరిలో బాలు అనే ఒక పేద అబ్బాయి ఉండేవాడు. వాడు చాలా అమాయకుడు. అంతకంటే మిన్నగా ఎంతో నిజాయితీపరుడు. ఎవ్వరికి కీడు తలపెట్టని మంచి మనసు వాడిది. రోజులాగే ఒకరోజు బాలు అడవిలోకి వెళ్ళాడు. అలా వెళ్తున్న సమయంలో అతనికి దారి పక్కన ఒక వింత చిలుక కనిపించింది. ఆ చిలుక రెక్కకు చాలా పెద్ద దెబ్బ తగిలి ఎగరలేక బాధతో కింద పడి విలవిలలాడుతుంది. అది చూసిన బాలు మనసు ఎంతో కరిగింది. వెంటనే ఆ పక్షి దగ్గరకు పరిగెత్తాడు. బాలు ఎంతో జాలితో ఆ పక్షిని చేరదీశాడు. ఆ పక్షి రెక్కను నిమురుతూ ఎంతో ప్రేమగా మాట్లాడాడు. అయ్యో, ఎంత అందమైన చిలుకవి నువ్వు! నీ రెక్కకి చాలా పెద్ద దెబ్బ తగిలిందే. నిన్ను ఇలానే వదిలేస్తే ఏదైనా క్రూర జంతువు నిన్ను తినేస్తుంది. నేను నీకు ఎలాగైనా సాయం చేసి కాపాడుతాను. నువ్వు ఏమి భయపడకు. అప్పుడు ఆ చిలుక నెమ్మదిగా కళ్ళు తెరిచింది. బాలు వైపు ఆశ్చర్యంగా చూస్తూ మనుషుల భాషలో పలికింది. నన్ను కాపాడు బాబు. నన్ను ఒక వేటగాడు బాణంతో గాయపరిచాడు. నేను మామూలు చిలుకను కాదు, మాట్లాడే మాయా చిలుకను. అమ్మో, నువ్వు మాట్లాడగలవా? చాలా సంతోషం చిలుకమ్మ. ముందు నీ గాయానికి అడవి ఆకు పసరతో మందు చేసి నిన్ను రక్షిస్తాను. నువ్వు అస్సలు భయపడకు. బాలు ఆ చిలుకకు కొన్ని రోజుల పాటు ఎంతో శ్రద్ధగా సేవలు చేసి కాపాడాడు. ఆ చిలుక గాయం పూర్తిగా తగ్గిపోయింది. నిజానికి అది ఒక దేవతా చిలుక. బాలు యొక్క నిజాయితీని, మంచితనాన్ని పరీక్షించాలనుకుంది. కానీ ఇదంతా పక్కనే ఉన్న ఒక పెద్ద చెట్టు పొదల్లో దాగి ఉన్న ఒక దురాశగల నక్క చూసింది. ఆ చిలుక ఇవ్వబోయే మాయా బహుమతిని ఎలాగైనా తానే దక్కించుకోవాలని ఒక కుయుక్తితో కూడిన ప్లాన్ వేసింది. ఆ చిలుక బాలుతో గర్వంగా రెక్కలు ఆడిస్తూ మాట్లాడటం మొదలుపెట్టింది. నువ్వు చాలా మంచివాడివి. ఈ రోజుల్లో నీలాంటి స్వార్థం లేని మనుషులు దొరకటం చాలా కష్టం. అందుకే నేను నీ కోసం 3 పరీక్షలు పెట్టాను. వాటిలో నువ్వు నెగ్గితే నీకు నేను ఒక అద్భుతమైన మాయా బహుమతి ఇస్తాను. ఈ మాటలు విన్న నక్క పొదలో నుంచి ఆశగా చూస్తూ మనసులో అనుకుంది. ఆహా, మాయా బహుమత! ఆ బాలు కంటే ముందే నేను ఆ పరీక్షలో గెలిచి ఆ బహుమతిని నేనే సొంతం చేసుకోవాలి. ఆ అమాయక బాలుగాడిని ఎలాగైనా మోసం చెయ్యాలి. మరుసటి రోజు చిలుక తన మాయాశక్తులతో ఒక నిగనిగలాడే బంగారు పండును, ఒక మామూలు పండును సృష్టించింది. మొదటి పరీక్షగా బాలుని పిలిచి ఆ రెండిటిలో ఏది నీది అని అడిగింది. బాలు, చెప్పు, ఈ రెండిటిలో నీకు ఏ పండు కావాలి? ఏది నీది? చిలుకమ్మ, నాకు అంత విలువైన బంగారు పండు వద్దు. అది నాది కాదు. నాకు ఆకలి తీరడానికి ఈ మామూలు పండు ఇస్తే చాలు. పరుల సొమ్ముని ఆశించడం తప్పు. సరిగ్గా అదే సమయానికి నక్క అక్కడికి దూకి గట్టిగా అరుస్తూ అబద్ధం చెప్పింది. ఆగు బాలు, అబద్ధం చెప్పకు. ఆ బంగారు పండు నాదే. నిన్న నేను దాచుకున్న పండుని ఈ చిలుక దొంగలించింది. అది నాకే ఇవ్వాలి. చిలుక నవ్వుతూ ఆ పండుని నక్కకు ఇచ్చింది. కానీ ఆ బంగారు పండు నక్క చేతిలోకి రాగానే అది ఒక గట్టి నల్ల రాయిగా మారిపోయింది. నక్క ఆశ నిరాశ అయిపోయింది. మొదటి పరీక్షలో భంగపడిన నక్కకు బుద్ధి మారలేదు. చిలుక రెండో పరీక్షగా దారిలో ఒక నిండుగా ఉన్న బంగారు నాణేల సంచిని ఉంచింది. ఆ దారి గుండా వెళ్తున్న బాలుతో చిలుక చెప్పింది. బాలు, దారిలో ఒక ధనపు సంచి ఉంది. దానిని తీసుకొని నీ పేదరికం పోగొట్టుకో. బాలు ఆ సంచిని చూసి కనీసం ముట్టుకోకుండా వెనక్కి తగ్గాడు. లేదు చిలుకమ్మ, ఇది ఎవరో కష్టపడి సంపాదించింది. అలాగే వాళ్ళు పోగొట్టుకున్నారు. ఈ సంచి వేరే వాళ్ళ సొమ్ము. నాకెందుకు? నేను దీన్ని అస్సలు ముట్టుకోను. తప్పుకో బాలు, ఆ సంచి నాదే. నిన్ననే నా జేబుల నుంచి జారిపడింది. నా సొమ్ముని నేనే తీసుకుంటాను. నక్క అత్యాశతో ఆ సంచిని లాక్కుని ఆతృతగా తెరిచింది. కానీ ఆ సంచి తెరవగానే అందులో డబ్బులకు బదులుగా కేవలం ఎండుటాకులు మాత్రమే ఉన్నాయి. నక్కకు మళ్ళీ అవమానం తప్పలేదు. నక్క 2 సార్లు మోసగించాలని చూసినా దానికి ఏమీ దక్కలేదు సరికదా. కనీసం తన తప్పును కూడా తెలుసుకోలేదు. చిలుక ఇప్పుడు ఆఖరి పరీక్షను పెట్టింది. చిలుక బాలుని పిలిచి అడిగింది.
ఈ అడవి అవతాల ఒక పెద్ద కష్టాల్లో ఉన్న వృద్ధుడు ఉన్నాడు. అతనికి అత్యవసరంగా సహాయం కావాలి. అక్కడికి ఎవరు వెళతారు? నేను వెళ్తాను చిలుకమ్మ. ఎటువంటి బహుమతి లేకపోయినా పర్వాలేదు. కష్టాల్లో ఉన్న వారికి సమయానికి సహాయం చేస్తాను. నువ్వు కాదు బాలు, నేనే ముందు వెళ్తాను. ఆ వృద్ధుడి దగ్గరికి అసలైన పెద్ద బహుమతి ఉండి ఉంటుంది. అది నాకే దక్కాలి.